హలో హాయ్ అండి నమస్తే నేను మీ సాహితి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు రుచులు. నేను ఈరోజు మీకు ఆనియన్ పకోడీ ఏ విధంగా తయారు చేసుకోవాలో తయారు చేసుకునే విధానాన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. నేను చెప్పిన కొలతలతో పక్కాగా చేయండి. అచ్చం బయట హోటల్లో దొరికే వాటిలా ఆనియన్ పకోడీ మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. మరి ప్రాసెస్ని చూసేద్దాం. నేను ఇక్కడ అయితే 3 పెద్ద సైజు ఉల్లిపాయల్ని తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఈ విధంగా తీసుకున్న ఉల్లిపాయల్లోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేయండి. యాడ్ చేసి మొత్తం ఈ రెండింటిని బాగా కలపండి. ఎలాంటి వాటర్ యాడ్ చేయకుండా ఈ ఉల్లిపాయల్లో ఉండే నీరు మాత్రమే ఉప్పుకి బయటికి వస్తుంది. చూడండి, ఈ విధంగా పిండితే వాటర్ అనేవి ఈ విధంగా రావాలి. అంతవరకు బాగా మిక్స్ చేసుకోండి. చూడండి, నా హ్యాండ్కి మొత్తం ఉల్లిపాయ నీరు ఏ విధంగా వచ్చిందో ఈ విధంగా వచ్చిన తర్వాత సుమారుగా 100 గ్రాముల వరకు శనగపిండిని తీసుకొని ఇందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు, అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ల కారాన్ని యాడ్ చేసి చేతి సహాయంతో మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ వాటర్ని మాత్రం అస్సలు యాడ్ చేయకూడదు. చూడండి, ఓన్లీ పిండి వేసిన తర్వాత ఆ ఉల్లిపాయ గుజ్జుతోనే ఈ విధంగా పిండి కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ సహాయంతో ఓన్లీ 1 టేబుల్ స్పూన్ వరకు మాత్రమే వాటర్ని యాడ్ చేసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ ఆనియన్ పకోడీ చేసుకోవడానికి ఎక్కువగా ఆనియన్సే పడతాయి. శనగపిండి చాలా తక్కువగా పడుతుంది. చాలామంది శనగపిండి ఎక్కువగా వేయడం వల్ల కరకరలాడుతూ రాకుండా టేస్ట్ అచ్చం పకోడీలా రానే రాదు. ఈ విధంగా చేయండి, మీకు అచ్చం పకోడీ టేస్ట్ని మీరు పొందుతారు. ఈ కన్సిస్టెన్సీ వరకు చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పకోడీ మిశ్రమాన్ని ఆయిల్లో చిన్న చిన్నగా నేను చూపిస్తున్న విధంగా వేసేసుకోండి. ఈ విధంగా వేసేసుకొని 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. 2 వైపులా టర్న్ చేస్తూ వేయించుకోండి. మంటని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి. అలాగని లో ఫ్లేమ్లో కూడా పెట్టకూడదు. మీడియం ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఈ విధంగా రిమైనింగ్ పిండిని కూడా వేసి మనం పకోడీలు తయారు చేసుకోవచ్చు. ఇంతే అండి, పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్గా వీటిని మనం పిల్లలకి ఇవ్వచ్చు. చూడండి, క్రిస్పీ ఆనియన్ పకోడీ రెడీ. మరి ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా తయారు చేసుకొని మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.